జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నాదే. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. కవినై, కవితనై, భార్యనై, భర్తనై, కవినై. ఒక చాట కలపడం ఆ భగవంతుడు మాకు ఇచ్చిన వరం. లైక్ మైండ్స్ అంటారు చూసారా, ఆ సహృదయం ఉన్న ఫ్రెండ్స్ అందరం కూడా ఒక చాట కలవబట్టి ఆ మనస్తత్వం అందరికీ కూడా ఒక విధానంగా, ఒకే విధానంగా వెళ్దాం, ఒక మాట ప్రకారంగా ఒక విధానంగా వెళ్దామని అందరూ సహకరించబట్టి ఇన్ని సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతాం. ఇప్పుడు ఈ 4-5 సంవత్సరాలే కాదు, కంటిన్యూ మా అందరికీ సర్వేశ్వరుడు దేవుళ్ళు ఓపుకున్నంత కాలం, ఆ సంకల్పం ఉన్నంత కాలం కూడా ఈ కార్యక్రమం పునరావృతం చేస్తూ ప్రతి నెల కూడా ఏదో ఇతోధికంగా అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. ఆ విధంగా అవకాశం ఇచ్చిన ఆ దేవదేవునికి నిజంగా మా మనసు మొదలు ఇంకా అదొక అదృష్టంగా భావిస్తున్నారు. రమేష్, మీరు మాకు ఈ అవకాశం ఇచ్చారో ఇది మా అదృష్టం అని చెప్పి భావిస్తున్నారు పెద్దలు. శ్రద్ధయాదేయం, అశ్రద్ధయాదేయం. ఒకవేళ మనకి శ్రద్ధతో అయినా అశ్రద్ధతో అయినా సరే దానం చేసి తీరవలసిందే, అది నియమం. శ్రీయాదేయం, శ్రేయస్సు కోరి మీ విద్య కావాలి అని వాళ్ళు చేశారు. శ్రీయాదేయం ఇటుపడుతూ దానం చేయాలట. అంటే తక్కువండి అనే భావంతో కోరలేదు. క్రియాదేయం, దానం చేయకపోతే నాకు పాపం వస్తుందని చెప్పి భయపడుతూ దానం చేయాలి. సంవిధాదేయం, అది సద్వినియోగం అయ్యేటట్టుగా చూసి పాత్రత అపాత్రత చూసి దానం చేయాలి. అటువంటి దాన గుణానికి మనకి తైత్రీయ ఉపనిషత్తులో కూడా కిరణాల హరినాల్ని, హరినాల చరణాల్ని, చరణాల చలనాన కనరాని గమ్యాల కాలాన్ని, ఇంద్రజాలాన్ని. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం